రాహుల్ గారు సీరియస్గా ఉన్నారా? ముందుగా ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ కూడా ముందుగా అడ్వాన్స్ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నరసాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో, అలాగే మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ నాయకుడి గారి ఆధ్వర్యంలో రేపు జరగబోవు ప్రపంచ మత్స్య దినోత్సవానికి నియోజకవర్గం నుంచి అలాగే జిల్లా నుంచి కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి మత్స్యకార సోదరులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటాం. మైల వసంతరావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీల అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం నవంబర్ 21ని ఆ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలు అన్నిటిని కూడా నరసాపురం నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా మరి మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఇప్పు బొమ్మడి నాయకుడి గారు ఆధ్వర్యంలో నరసాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఫిషర్మెన్ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని దాదాపుగా 5,000 మందితో మరి గౌరవ శాసనసభ్యులు బొమ్మడి నాయకుడి గారు మరి ఈ కార్యక్రమాన్ని ఒక 5,000 మందితో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ జిల్లాలో ఉన్న ఫిషర్మెన్ అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని, మరి ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే కలెక్టర్లు, ఫిషరీస్ డిపార్ట్మెంటు, అలాగే కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని, మరి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచ మత్స్యకార దినోత్సవం అంటే ఫిషర్మెన్ మత్స్యకారులందరికీ కూడా ఒక పండగ లాంటి రోజు, ఆ రోజు పండగ లాంటిది. కుటుంబంతో ప్రతి ఒక్కరూ కుటుంబం అంతా ప్రతి ఒక్కరు వచ్చి దాదాపుగా ఈ 5,000 మందితో కాకుండా ఇంకా మేమైతే 10,000 మంది రావాలని కోరుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన ఒక సొంత కార్యక్రమంలాగా మరి ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని మంచి విజయవంతంగా చేయాలని నరసాపురం శాసనసభ్యులు బొమ్మడి నాయకుడి గారు మరి మా అందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము ఏదైతే కూటమి ప్రభుత్వం మన అందరూ పెద్దలందరూ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాజు గారు కానీ, అలాగే పప్పాడి రవి గారు మరి ఏఎంసీ చైర్మన్, మాజీ ఏఎంసీ చైర్మన్, అలాగే కనకరాజు గారు, అలాగే గోపి గారు, ఇక్కడ ప్రతి సొసైటీ ప్రెసిడెంట్లు, అలాగే గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టడం మేమందరం కూడా జరిగింది. రేపు 21వ తారీఖున జరగబోయే కార్యక్రమాన్ని బాగా పెద్ద ఎత్తుగా చేయాలని దాని మీద మేమందరం కూడా కూటమి నాయకులు అందరమే కూడా మేమందరమే కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మేము కోరుకుంటాం. ఏదైతే ప్రపంచ మత్స్యకార దినోత్సవం నవంబర్ 21ని జరగబోయే కార్యక్రమంలో దాదాపుగా 110 యూనిట్లు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపుగా 110 యూనిట్లు మరి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజున ఇవ్వచ్చేది ఏంటంటే మన మోటార్ సైకిళ్ళు కానీ, అలాగే ఆటోలు, అలాగే 4 వీలర్లో మన కంటైనర్ బళ్ళు అవి కానీ, బోట్లు, అలాగే ఐస్ బాక్సులు, అలాగే మన ఐస్ ప్లాంట్లు ఇవన్నీ కూడా ఆ రోజున ఉన్నాయి. మరి ఆ రోజు ఇక్కడ వెహికళ్ళు ఒక 4, ఆటోలు ఒక 5, అలాగే ఒక 8 మోటార్ సైకిళ్ళు, ఆ బోట్లు 13, అలాగే ఒక 8 బోట్లు, 1,20,00,000 బోట్లు 8, 5 లక్షలు ఒక 13, అలాగే ఇవన్నీ కూడా ఆ రోజుని కొన్ని వెహికల్స్ అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మన డిపార్ట్మెంట్ ద్వారా మనం వచ్చిన కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ సమక్షంలో, కలెక్టర్ గారి సమక్షంలో, ఫిషరీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో మరి ఆ రోజుని బోట్లు అయితే మట్టుకి మన శాంక్షన్ లాటర్లు ఏవైతే ఉన్నాయో ఆ శాంక్షన్ లాటర్లు కూడా మరి ఆ రోజుని ఈ కార్యక్రమం రోజుని ఇవ్వటం కూడా జరుగుతుంది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఏదైతే నవంబర్ 21న ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మత్స్యకార సొసైటీలు ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఉన్నారో ఆ సొసైటీ సభ్యులు, అదేవిధంగా నరసాపురం నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మన శాసనసభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ గారు. ఎందుకంటే నరసాపురం నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా ఎప్పుడు కూడాను ఈ మత్స్య దినోత్సవం జరుపుకోవడం జరగల.
ఎందుకంటే గతంలో పెమ్మడి నరసరావు గారు, పొన్నమండ నాగేశ్వరరావు గారు ఇటువంటి వ్యక్తులు పెద్దోళ్ళు ఉండేవారు. వారు డ్రై ఫిష్ మార్కెట్‌లో చిన్నగా ఒక 100 మంది, 150 మందితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళం. కానీ ఈ రోజున 5, 6 వేల మందితోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే నరసాపురం నియోజకవర్గానికే మత్స్యకార కుటుంబానికి చెందిన ఎమ్మెల్యే ఉండటం వల్ల, శాసనసభ్యులు ఉండటం వల్ల ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ముందుకు నడపడానికే ముఖ్య కారణం. అదేవిధంగా 5, 6 వేల మందితోటి ఈ కార్యక్రమాన్ని చేయటం అంటే చిన్న విషయం కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. నాయకర్ గారు ఏదన్నా కార్యక్రమం చేస్తే చాలా హుందాగా,